చల్లగా చిల్లవుదామని బార్కు వచ్చిన యువకుడికి అనుకున్న సంఘటన ఎదురైంది. కింగ్ ఫిషర్ బీర్లో నలకలు రావడంతో అవాక్కయ్యాడు. ఈ ఘటన కోదాడ పట్టణంలోని ద్వారకా బార్ అండ్ రెస్టారెంట్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. యువకుడు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ద్వారకా బార్ అండ్ రెస్టారెంట్ వెళ్లి డబ్బులు చెల్లించి తీసుకున్న కింగ్ ఫిషర్ బీర్ సగం తాగిన తర్వాత పాకురు నలకలు వచ్చావని తెలిపారు. ఇదేంటని నిర్వాహకులు ప్రశ్నిస్తే వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఏం చేసుకుంటావో చేసుకో అంటూ సదరు యువకుడిపై దుర్భాషలాడినట్లుగా తెలిపారు. కంపెనీ బీర్లలో కూడా ఈ విధంగా పాకురు రావడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఏంటని యువకుడు ప్రశ్నించాడు. అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో ఎక్స్పైర్ అయిపోయినా కూడా ప్రజలు కొంటకడుతున్నారని అధికారులు స్పందించి తక్షణమే సదరు బార్ అండ్ రెస్టారెంట్ పై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. హరీష్ అనే అబ్బాయికి బీర్ అమ్మాము, అందులో నలుగురు వచ్చినాయి. ఆ అబ్బాయికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఇష్యూ అయితే ఈ ద్వారకా బార్లో నేను పనిచేస్తున్నా. ఆ అబ్బాయికి ఏదైనా ప్రాబ్లం అయితే మాది రెస్పాన్సిబిలిటీ. నా నెంబర్ 9414983327 చక్రధర్ నా పేరు. మీ బార్ ఓనర్ పేరు? రవి గారు, ముత్తూరు రవి గారు. మీ బార్ పేరు? ద్వారకా బార్ అండ్ రెస్టారెంట్. ఎక్కడ? ఖమ్మం గుడిబండ రోడ్. గుడిబండ రోడ్ ఎక్కడ? ప్లేస్ ఏంది? గుడిబండ రోడ్డు కోదాడ. ఏంది ఊరు ఏంది? ఊరి పేరు చెప్పాలి కదా. కోదాడ. అదే మరి పాకుడు ఉండి నువ్వు ఇట్లిస్తే జనాలు తాగాలనా, పోవాలనా, చావాలనా? ఏమన్నా అయితే మోషన్ అయితే హాస్పిటల్లో పడితే మనం తయారు చేసి చూసుకోవాలి కదా బాబాయ్. అట్లా కాదు కదా, నువ్వు చూసుకున్నావు అనుకో. ప్రతి బీరు చూడలేవు. నీకు వచ్చిన కాటన్ లో ఏదనేది తెలియదు. డబ్బులు తీసుకుంటారు కదా. అది ఇప్పుడు అక్కడ పెడుతురు, మీరు తీసుకుంటారు, ఇస్తున్నారు, కరెక్టే. దట్ ఈస్ ఫైన్. నేను కాదనట్లా, నిన్ను తప్పనట్లా. వాడు మ్యానుఫ్యాక్చరింగ్ కదా. ఇప్పుడు మీకు వేసేటప్పుడు మీరు చూసుకొని ఉంటే, ఇప్పుడు మనిషి ఇదంతా తాగిన తర్వాత ఏంద్రా ఇదంతా గలీజ్ ఏంద్రా అని చూస్తే ఇది ఇప్పుడు ఇది తాగినోడు మనిషి అనేవాడు ఉంటాడా, పోతాడా? వాడు హాస్పిటల్ బిల్ నువ్వు పెట్టుకుంటావా? నీ డబ్బులైతే నువ్వు తీసుకున్నావు కదా. ఒక్క నిమిషం మాట్లాడతా, మళ్ళీ మాట్లాడతా. ఒక్క నిమిషం వీళ్ళతో మాట్లాడి ఇదో మాట్లాడతా. ఏం లేదు, మొత్తం బీర్లో మొత్తం పాకుడు తప్ప ఏం లేదు. ఇదంతా బీరంతా తాగాడు మనిషి. ఇప్పుడు హాస్పిటల్ పోతే ఎవడు బిల్లు కట్టాలి? ఏమన్నా అయితే మొత్తం అదే బీర్లో మొత్తం పాకుడే ఉందన్నా. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవడు? ఒకటి కాదు, ఇంత తెట్టా. ఇంకో బీర్ ఇస్తే కాదు కదా. ఇప్పుడు రేపు హాస్పిటల్ పడితే ఏంటి పరిస్థితి అని అడుగుతున్నా. పంచాయతీ ఏంటి?